హలో గైస్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో ఉన్న కాయిన్స్ మనం ఎలా వాడుకోవాలో క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుంటే మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్లిప్కార్ట్లో ఉన్న మొత్తం కాయిన్స్ ఒకేసారి మనం వాడుకోలేకపోయినా ₹5 ₹10 అయితే మనం యూజ్ చేయగలము. మందికి విషయం తెలీదు, అందులో కూడా మన కాయిన్స్ వాడుకోవచ్చని. ఎలా వాడుకోవాలో తెలియక మనకి అలా వదిలేస్తూ ఉంటారు. అందువల్ల ఎక్స్పైరీ డేట్ అయ్యి అవి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కాయిన్స్. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎలా వాడుకోవాలో. మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నా కాయిన్స్ 386 అయితే కాయిన్స్ అయితే ఉన్నాయి. అన్నీ నేను ఒకేసారి వాడుకోలేను. ఇక్కడ బిల్లు రీఛార్జ్ చేయడం వల్ల ₹10 ₹5 అయితే మనకి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూసుకుంటే సూపర్ కాయిన్స్ అని 13 రోజుల్లో ఎక్స్పైరీ డేట్ అని ఉంది. 13 రోజుల్లో వాడకపోతే కాయిన్స్ అన్నీ ఎక్స్పైరీ డేట్ అవుతాయి. ఇవన్నీ నేను ఆర్డర్ బుక్ చేసినప్పుడు రిసీవ్ అయినవి, అలాగే ఎక్స్పైరీ అయినవి కూడా ఉంటాయి అన్నమాట. హిస్టరీ అన్నమాట. ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్ వచ్చేసి బిల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయాలి. బిల్ రీఛార్జ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అలాగే మొబైల్ రీఛార్జ్, ఎలక్ట్రికల్ బిల్ కూడా కట్టుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఇందులో ఇచ్చారు. మనం మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేయండి. మొబైల్ రీఛార్జ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్లాన్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. అందులోని మనకైతే ఎంత కాయిన్స్ అయితే కన్వర్ట్ అవుతున్నాయో ఇందులో చెక్ చేసుకుంటే మీకు ఈజీగా తెలుస్తుంది. ఎంత పెద్ద అమౌంట్ అయినా ₹10, తక్కువ అమౌంట్ అయినా ₹10. దాని ఏదైనా డేటా అవసరమైనప్పుడు మనకి డేటాకి అయితే మనకి ₹9 ₹10 అయితే కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట కాయిన్స్. అవి ఎక్కువ రీఛార్జ్ అయినా సరే ₹10 మాత్రమే కన్వర్ట్ అవుతున్నాయి. ఇందులో అన్నీ చూసుకున్నా సరే ₹10 అయితే మనకు కన్వర్ట్ అవుతున్నాయి ఇందులో. అలాగే మన బ్యాక్ వచ్చేసి ఎలక్ట్రికల్ రీఛార్జ్ మీద కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎలక్ట్రికల్ బిల్ అయితే నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. ఆ బిల్ మీద కూడా మనకి 71 అయితే మనకి అమౌంట్ అయితే బిల్ రీఛార్జ్ వచ్చింది. 71లోని మనకి ఇందులో తక్కువ అనమాట. 3 కాయిన్స్ అయితేనే కన్వర్ట్ అవుతున్నాయి. ఇందులో ఉన్న ₹68 అయితే నా మనీ అమౌంట్ అయితే పే చేయాలి ఇందులో. అంటే ₹3 అయితే మనకు కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట కాయిన్స్. ఇందులో అయితే తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఎక్కువ అమౌంట్కి ఇంకా ఎక్కువ వస్తుందేమో తెలీదు, మరి ఇంకా చెక్ చేయలేదు. ఇందులో అయితే మరి తక్కువ అమౌంట్ అని వస్తుందో లేదు తెలియదు, కానీ ₹3 కాయిన్స్ అయితే మన ఈ 71లో కన్వర్ట్ అవుతున్నాయి అన్నమాట. 71లో కన్వర్ట్ అయ్యి మనకి ₹68 కట్టే అమౌంట్ ₹3 అయితే కన్వర్ట్ అవుతాయి. ఇది నేను రీఛార్జ్ చేశాను. 25 రీఛార్జ్కి మనకి ₹15 అమౌంట్ కట్టుకున్నాను. ₹10 అయితే కాయిన్స్ మీద కనెక్ట్ అయింది. ఇది నేను డేటా రీఛార్జ్ చేశాను అనమాట. మీరు చూసుకోవచ్చు మీ రీఛార్జ్ ప్రూఫ్ సక్సెస్ అయింది. ఇక్కడ మనకి రీఛార్జ్ అయితే సక్సెస్ అయింది. 25 రీఛార్జ్ రూపీస్ని మనకి ₹15 మనం ఈజీగా చేసుకున్నాం. ₹10 కాయిన్స్లో అయితే కన్వర్ట్ అయింది ఇందులో. ఇలా మీరు కాయిన్స్ని అయితే ఒకేసారి వాడకపోయినా కొంచెంగా మీరు వాడుకోవచ్చు అనమాట.